ఇది మహాభారతంలో కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి నువ్వే నా కొడుకు వచ్చి పాండవులతో కలిసిపో అంటే కర్ణుడు ఎలా అంటాడు? పుత్ర ప్రేమ మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందనుడి పైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడో నైనా పరిశీలించగా పరితపించగా హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మటం లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాడు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినాడు. ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి. ఇప్పుడు ఈ కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనక హాజీ రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులు నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయి, కానీ లోక సాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని ఈ పెద్దలకు చెప్పి స్తన్యమించి లాలించి ఉంటే నా బతికిలా నక్కలు బీగిన కలేబరం అయ్యిండేదమ్మా. అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడి వాళ్ళని ముందు నిల్చునేవాడు అమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. రాజమాత నీదైనా రాజరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని అలమని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడు, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజనుడితో చేయగలిపి రయ్యాన్ని ఖైదు చేసుకునేంత మందిని కాదు నేను. ఇంకేదైనా అడుగు, కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేదు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే గాని అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాత్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారికి ప్రేమ. ఆయన వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అరిహృత్ విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆహ్వానిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మ, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5గురు, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5గురు. 6గురు బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.